నమస్తే అందరికీ. కార్తీక పురాణం 4వ అధ్యాయం. దీపదాన మహాత్మ్యము. కార్తీక పూర్ణిమ సోమవార ఫలం. జనకుడిట్టడిగను, వశిష్ఠమునింద్ర, నీ యొక్క వాక్సుధారసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు. కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపము. ఆ కార్తీకమందు ఏ దానము చేయవలనో, దేనిని గోరి వ్రతము ఆచరింపవలయునో చెప్పము. వశిష్ఠుడు ఇట్లు పలికెను, పాపములను నశింపచేయునదియు పుణ్యమును వృద్ధి పొందించునదియు అయిన కార్తీక వ్రతము ఇంకా చెప్పేదను విను. కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు శివాలయంలో గోపురద్వారమందును శిఖరమందును ఈశ్వరలింగ సన్నిధి అందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. ఎవడు కార్తీక మాసమందు శివాలయంలో ఆవు నీతితో గాని నువ్వుల నూనెతో గాని విప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని భక్తితో దీప సమర్పణము చేయునో వాడే ధన్యుడు, వాడు ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడును అగును. పూర్వోక్తములైన నూనెలు సంభవించి నచో ఆముదంతోనైనా దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతుడగును. కార్తీక మాసం నందు శివాలయములో మోహము చేత గాని బడాయికి గాని భక్తితో గాని దీపమిచ్చువాడు శివప్రియుడవును. సందేహము లేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన ఒక రాజుగలడు. సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేశాను. గోదావరి స్నానార్థమై పైప్పల మహాముని అచ్చటికి వచ్చి చూచి, రాజా, ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగాను. ఆ మాట విని రాజు, మునీశ్వర, నాకు సంతానము లేదు గాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పాను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను, రాజా, భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము. అట్లైన ఇటలు నీకు పుత్ర సంతానం కలుగును. ఇట్లు పైప్పలముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగర మగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను చేసెను. పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి 10వ మాసమున 2వ సూర్యుడి వలె ప్రకాశించడి ఒక పుత్రుని కన్ను. ఆ రాజు విని అధికానందమును పొంది, కార్తీక మహాత్మ్యము సత్యమైనది, ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షములను ఇచ్చును, సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదము అని వచించెను. తర్వాత రాజు కుమారునకు శత్రుజిత్ అను నామకరణము చేసి బ్రాహ్మణులను గోభూదానాథులతో పూజించెను. తర్వాత బాలుడు క్రమముగా వృద్ధి నుండి యవ్వనవంతుడై శూరుడై సుందరుడై వేశ్యాసంగలోలుడై అంతటా తృప్తి లేక పరస్త్రీలయందు ఆసక్తి కలిగి ధనాధికముగా నిచ్చి వారిని లోవరుచుకొని సంభోగించేవాడు. ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి శంకర కారకుడై దేవ ప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గవర్తనుడై ఉండెను. ఇట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది, సింహం యొక్క నడుము వంటి నడుము గలది, పెద్ద కన్నులు గలది, పెద్దవైన పిరుదులను కుచములను కలదియు, అరటి స్తంభముల వంటి తొడలు కలదియు, చిలుకకు వలె సుస్వరమైన వాక్కు కలదియు, మనోద్రేకము కలదయి ఉండెను. ఆ రాజకుమారుడు అట్టి విప్ర భార్యను చూసి దాని సౌందర్యమునకు సంతోషించి దాని అందాసక్తి కలవాడాయను. బ్రాహ్మణుని భార్య రాజకుమారుడు అందాసక్తి గలదాయను. తర్వాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని యుద్ధకు పోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చాను. ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి. ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను దానిని మరిగిన రాజకుమారుని చంపుటకుగాను కత్తిని చేత ధరించి ఎప్పుడు
చంపుటకు వీలు దొరుకునా అని కాలమును ప్రతీక్షించుచుండెను. ఇట్లు కొంతకాలం గడిచిన తర్వాత ఒకప్పుడు శివాలయాన కార్తీక పౌర్ణిమ సోమవారం నాడు బ్రాహ్మణి తన చీర అంచును చింపి వత్తిని చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆ వత్తితో ఆ చిన్నది దీపం వెలిగించి అరుగు మీద పెట్టెను. అచటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి. అంతా ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషంతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తర్వాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెం జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతముల చేత ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతి నొందిరి. ఆ దినము కార్తీక పౌర్ణమ సోమవారం. దైవ వశము చేత అట్టి పర్వమందు ముగ్గురికి శివుని సన్నిధి యందు మరణము కలిగినది. అంతలో పాశహస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయం నిచ్చువారై శివకింకరులను వచ్చిరి. తర్వాత శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణ భార్యను విమానం మీద నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు కట్టి తీసుకొనపోవ ప్రయత్నించిరి. ఇట్లా తన భార్యకు రాజకుమారునికి కైలాస గమనమును తనకు యమలోక గమనము చూసి బ్రాహ్మణుడు, శివదూతలారా, ఈ నా భార్య జారిని, ఈ రాజకుమారుడు జారుడు కదా, నేను బ్రాహ్మణుడను, సదాచారవంతుడను కదా, ఇట్లుండ నాకీ గతి ఏమి, వారికా గతి ఏమి అని అడిగాను. శివదూతలు ఇట్లనిరి, బ్రాహ్మణోత్తమా, నీవన్న మాట సత్యమే గాని అందొక విశేషం ఉన్నది, చెప్పేదము వినుము. ఈ నీ భార్య పాపాత్మురాలును జారినీయు అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పౌర్ణమ సోమవారం నాడు శివాలయమందు దీపారాధనకు గాను తన చీరను చించి వత్తిని చేసి ఇచ్చినది గాన దీని పాపములన్నీ భస్మములైనవి. ఈ రాజకుమారుడును దీపార్థమై ఆముదమును తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణపాపుడాయను. కాబట్టి కామమోహము చేతనైన శివాలయమందు దీపదానము చేసిన వాడు ధన్యుడు. సర్వయోగులందో అధికుడగును. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారులకు కైలాసమును దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది. ఇదివరకు నీవెంత శుద్ధముగానున్నను వారితో సమానుడవు కాలేదు. ధర్మ సూక్ష్మమిది అని చెప్పిరి. శివదూతలు ఈ ప్రకారంగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై, అయ్యో, ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు అతుడనైన నాకు కైలాసము, ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖకరముగానున్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణులకు ఇచ్చేదను. ఏకకాలమందు మృతి నొందిన ఈ మా ముగ్గురికి సమానగతియే ఉండవలను. ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణులకు కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానం ఎక్కి కైలాసమునకు పోయాడు. అజ్ఞానముతో చేయబడిన యొక్క దీపదానముచే ముగ్గురూ కైలాసమునకు పోయింది. కాబట్టి తప్పక కార్తీక మాసమందు ధర్మమును చేయవలను. అట్లు చేయని వారు రౌరవ నరకమును పొందును. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు కానీ వైష్ణవాలయమందు కానీ దీపమాలను సమర్పించిన ఎడల దీదాన పుణ్యముతో జ్ఞానము పొంది తద్వారా పునరావృత్తి రహిత మోక్షము నందును. సందేహము లేదు. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీలు కానీ పురుషుడు కానీ తన శక్తి కొలది దీపార్పణము చేసిన ఎడల సర్వపాప నాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తీక మాసమున దీపముల పంక్తి సమర్పించుము. థ్యాంక్ యూ.